రైట్, మత్స్యకారుల గొడవకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, అసలు ఏం జరిగింది అక్కడ? గోపి, ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యకారుల సంక్షేమానికి వేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీ పలు దఫాలుగా కూడా చర్చ జరుపుతుంది. అయితే మత్స్యకారులందరినీ కూడా కోటీశ్వర్లు చేయాలని దర్శనంతో ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రయత్నంలో గంగపుత్రులకు ముదిరాజుల మధ్య వైరుధ్యం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముదిరాజులు ఎన్నడూ కూడా చేపలు పట్టడానికి ఆస్కారం లేనటువంటి సామాజిక వర్గం. అయితే గంగపుత్రులు దీంట్లో తీవ్రంగా నష్టపోతారు. ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ముదిరాజులకే వెళ్తాయి కనుక గంగపుత్రులు మేము అదే పైన అంటే చేపల పరంగానే మేము ఆధారపడి ఉన్నాం కదా, మాకు తీవ్రమైన నష్టం ఉంటుందని కూడా గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో నంబర్ 6ను తక్షణం రద్దు చేయాలి, ఎందుకంటే గంగపుత్రులకే మత్స్యకు సంబంధించినటువంటి పెంపకానికి ఇవ్వాలని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం పైన ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ చర్చించిన నేపథ్యంలో అక్కడ బహాబాయి జరిగింది. గంగపుత్రులు అదేవిధంగా ముదిరాజుల మధ్య తీవ్రమైన వాదోపవాదాలు చర్చ జరిగింది. ప్రభుత్వం మాత్రం చేపల పెంపకానికి 2 వర్గాలకు సముచిత స్థానం ఇస్తానని చెప్పినప్పటికీ గంగపుత్రులు మాత్రం ససేమిరు అంటున్న ముదిరాజులు ఈ కులానికి సంబంధించిన చేపలు పట్టే వృత్తే కాదని చెప్పేసి వాళ్ళు భీష్మించుకున్నారు. అయితే మధ్యలోనే తుమ్మల నాగేశ్వరరావు వెళ్ళిపోయారు. అయితే ఈ అంశం పైన కూడా చాలా సీరియస్ తీసుకున్నట్టు మంత్రి హరీష్ రావు ఇరు వర్గాలను శాంతింపజేసి ఇరు వర్గాలకు కూడా అనేక రకాల బెనిఫిట్స్ ఇస్తాం, ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇస్తాయి, వీరిలో కుల ప్రాతిపదికన లేకుండా చేపల వృత్తిని డెవలప్మెంట్ చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మీరందరూ భాగస్వామ్యం కావాలని కూడా సర్ది చెప్పడంతో సద్దుమణిగింది. అయితే ఇరు వర్గాల మధ్య ముదిరాజులు అదేవిధంగా గంగపుత్రుల మధ్య మాత్రం చాలా వివాదం రాజుకునే అవకాశం ఉంది. చేపల పెంపకం కానీ అదే చెరువులకు సంబంధించిన లీజ్ విషయంలో కూడా ఇంకా దీనిపైన వైరుధ్యం కొనసాగే అవకాశం ఉంది గోపి. ఎందుకంటే ప్రభుత్వం దీనిపైన ఒక స్పష్టమైన గైడ్లైన్స్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. జీవో నంబర్ 6 ప్రకారం మాత్రం 2 వర్గాలు మాత్రం దీనిలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసింది. అయితే కేవలం గంగపుత్రులు మాకే కావాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కులస్తులు కూడా గంగపుత్రులు ఎక్కువ మొత్తాదులో కొన్ని ఊర్లలో ఉంటారు. అదేవిధంగా ముదిరాజులు అనేక సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాలు ఉన్నారు. ఈ నేపథ్యంలో గంగపుత్రులు వచ్చి మా యొక్క ఉపాధిని ముదిరాజులు దోచుకుపోతుందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం దీనిపైన సబ్ కమిటీ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది గోపి. అయితే మనం ప్రధానంగా చూస్తున్న గంగపుత్రులు జీవో నంబర్ 6ను రద్దు చేయాలని అడుగుతా ఉన్నారు. అసలు జీవో నంబర్ 6లో ఏముంది, వాళ్ళ డిమాండ్కి కారణం ఏంటి? గోపి, జీవో నంబర్ 6లో ప్రభుత్వం చేపల పెంపకానికి ప్రోత్సాహకాలు అదేవిధంగా సబ్సిడీ సంబంధించిన అనేక అంశాలు దీంట్లో పొందుపరిచారు ఈ జీవో నంబరు. దీనిలో గంగపుత్రులతో పాటుగా ముదిరాజుల కులస్తులను కూడా ఇంక్లూడ్ చేస్తూ కూడా ఈ యొక్క విధానాన్ని రూపొందించారు. అయితే సామాజిక వర్గాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్క వర్గంలో ఒక ఏరియాలో గంగపుత్రులు ఎక్కువగా ఉంటే మరో ఏరియాలో ముదిరాజులు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ జీవనాధారం మొత్తం కూడా గంగపుత్రులు చేపల పెంపకాన్ని చేపల చెరువుల పైన ఆధారపడే వృత్తి గంగపుత్రులు. అయితే ముదిరాజులు అనే వాళ్ళు ఎప్పుడు చేపలు పట్టే అవకాశం లేదు కనుక వాళ్ళు ఎక్కువగా ఈ లబ్ధి పొందే ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ అని కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది కనుక కేవలం మా సామాజిక వర్గాలకే గంగపుత్ర సామాజిక వర్గాలకి కావాలని అందుకోసం జీవో నంబర్ 6ని మొత్తం తొలగించి కేవలం గంగపుత్రులకి ఈ యొక్క సొసైటీలు అప్పగించాలని కూడా గంగపుత్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం చాలా పెద్దన్న పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో అన్ని వర్గాలు సముచిత స్థానం కల్పించిన నేపథ్యంలో మాకు కూడా అవకాశం ఇవ్వాలి, మా వృత్తి కూడా మేము కూడా చాలా చోట్లలో చేపల పెంపకాన్ని చేపడుతున్నాం కనుక మాకు కూడా అవకాశాలను కూడా ముదిరాజులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ అంశం పైన కూడా చాలా సున్నితమైన అంశం పైన కేబినెట్ సబ్ కమిటీ మరోసారి చర్చించే అవకాశం ఉంది. ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేయబోతుంది. ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు భారీ ఎత్తున ఉంటాయి కనుక ఎవరికి ప్రతి వారికి న్యాయం చేసే విధంగా చర్య తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ అదేవిధంగా మంత్రి హరీష్ రావు వాళ్ళని ఇద్దరు కూర్చోబెట్టి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాల సబ్సిడీ ఇస్తుంది, సామాజిక వర్గాలకు ప్రమేయం లేకుండా మత్స్యశాఖను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నటువంటి భరోసా ఇవ్వడంతో శాంతించారు. ప్రస్తుతం ఇంకా కేబినెట్ సబ్ కమిటీ కొనసాగుతుంది గోపి. థ్యాంక్ యూ సాదిక్. అది మత్స్యకారుల సంక్షేమానికి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో గంగపుత్రులు ముదిరాజ్ వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. జీవో నంబర్ 6ను రద్దు చేయాలని గంగపుత్రులు డిమాండ్ చేశారు. ఆ జీవోను కొనసాగించాలని ముదిరాజ్ కులస్తులు కోరుతున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందే ఇరు వర్గాలు వాగ్వివాదానికి దిగాయి. ఇరు వర్గాలను మంత్రి హరీష్ రావు శాంతింపజేసే ప్రయత్నం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.
మీరు కూర్చోండి, ఎవరు కూర్చోండి.